ఆ! తిరుపతి పార్లమెంటు పరిధిలో గూడూరు నియోజకవర్గం అంటే గూడూరులో ఒక రైల్వే బ్రిడ్జ్ ఒకటి ఎప్పుడో 2004 సంవత్సరంలో ఓకే. లాలూ ప్రసాద్ యాదవ్ రైల్వే మినిస్టర్‌గా ఉన్నప్పుడు ఆయన్ని తీసుకొచ్చి ఆ బ్రిడ్జ్ మొదలుపెట్టారు 2004లో. ఇప్పటి వరకు ఆ బ్రిడ్జికి అతీ గతి లేదు. ఓకే. ఇప్పటికి ఇంచుమించు 21 సంవత్సరం అయిపోయింది. ఆ తర్వాత పనబాక లక్ష్మి ఉన్నారు. తర్వాత ఆ బ్రిడ్జ్ ఆగిపోయింది. కొన్ని ల్యాండ్ అక్విజిషన్ ప్రాబ్లమ్స్ వల్ల. సో, కాబట్టి ఇప్పటి వరకు గూడూరులో రోడ్లవి ఉన్నాయి గానీ, చెప్పుకోదగ్గ రైల్వే బ్రిడ్జ్ అనేది కూడా లేదు. కానీ గత 20 ఏళ్లగా ఓకే. కాంగ్రెసు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలే గెలుస్తూ వస్తున్నారు. 2014లో వైసీపీ గెలిచింది ఎంపీగా. 2019లో వైసీపీ గెలిచింది. ఇప్పుడు గురుమూర్తే గెలిచారు. సో, కంటిన్యూయస్‌గా కాంగ్రెసు, వైసీపీ చేతిలోనే ఉంది. సో, గురుమూర్తి గారు మీరు కొంచెం ఆ బ్రిడ్జ్ సంగతి ఓకే. రైల్వే మినిస్టర్ దగ్గరికెళ్ళో ఏదో ఒకటి చేసి ఆ బ్రిడ్జో లేకుంటే ఏదో ఒకటి తీసుకురండి. ఎందుకంటే ఆ గూడూరు నుంచి ఆ రాపూర్‌కి వెళ్ళే దారిలో ఆ అండర్ పాస్ ఒక్కటే ఉంది. అక్కడ ఈ చిన్న వర్షానికి గూడా వాటర్ బ్లాక్ అవుతాయి. అది చాలా చండాలంగా ఉంది. సో, దయచేసి గూడూరు గూడా ఒకటి ఉంది అనేది మాత్రం గుర్తుపెట్టుకోండి. ఓకే. ఎందుకంటే తిరుపతి ఎంపీ అంటే ఏదో తిరుపతే ఉంది వాళ్ళ దృష్టిలో. తిరుపతి, వెంకటగిరియే ఉన్నాయని అనుకుంటున్నారేమో. గూడూరు గూడా ఒక ప్లేస్ ఉంది. అక్కడ కూడా ట్రాఫిక్ అనేది ఉంటది. ఓకే. సో, కొంచెం కన్సిడర్ చేయండి. దయచేసి దీన్ని రైల్వే మినిస్టర్ దగ్గరికి తీసుకెళ్ళండి.